కొవ్వుతో లడ్డు తయారు చేయడం దారుణమని తెలిపారు. ప్రసాదంలో కరప్షన్ చేస్తారా అని మండిపడ్డారు. సిబిఐ విచారణ 3 నెలల్లోనే పూర్తి చేయాలన్నారు విహెచ్. తప్పు చేసిన వారికి శిక్ష పడాల్సిందేనంటున్న విహెచ్తో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. తిరుపతి లడ్డు విషయంలో విచారణ జరపాలని మాజీ ఎంపీ విహెచ్ డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విహెచ్ మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి దేవస్థానానికి వచ్చారు, దీక్ష చేస్తున్నారు, ఏంటి మీ డిమాండ్? నా డిమాండ్ ఒకటే అండి. ఎప్పటి నుంచి అయితే అందులో ఏది నెయ్యిలో కొవ్వు కలిపిందని, అందులో ఎద్దు అని, ఇంకోటేమో చేపదని, ఇవన్నీ వ్యవహారం వస్తుంది. దాని మీద పొలిటికల్ అని ఒకడు, మేము చేయలేదని ఒకడు ధర్మాలు తింటుండు. కాబట్టి ఇంత అపచారం నేను చూడలే. వెంకటేశ్వర స్వామిలో నేను యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పిసిసి అది నేళ్లను చూస్తున్నా. తిరుపతి లేదని ఉంటే ఎవరైనా భక్తులను లోపలికి పంపించే దగ్గరనే కరప్షన్ జరిగింది. ఏదో 10 రూపాయలు. ఇదేమిటండి లడ్డూల కరప్షనా? ఆ లడ్డూలో దాంట్లో ఈ నెయ్యి కలిపి, నెయ్యిలో ఇదంతా కల్తీలు కలిపి, మాంసం ముందు ఎద్దు అదే చేపది కలిపిండ్రు అనేది ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి దీని మీద వాళ్ళంటారు కావాలని మా ప్రభుత్వం మీద బురద తల్లుతుందని వీళ్ళు అంటారు. మేము చేయలేదని వాళ్ళు. దీని అన్నిటికంటే ఏంటంటే నరేంద్ర మోడీ చేతిలో ఉన్నది. సిబిఐ ఎంక్వైరీ కెన్ మేక్ ఇట్. ఎందుకంటే ఆయన కూడా పోయిపోతాడు కదా దేవుని దగ్గర. ఆయన తొందరగా అయిపోతే దేవుడు అంటారే, మీరు ఇన్నిసార్లు వచ్చినావు, నీకు ఆశీర్వాదం ఇచ్చినా నువ్వు నా మీద అన్యాయం జరిగితే వేయలేదని అంటారా లేదా వెంకటేశ్వర స్వామి? కనుక అమిత్ షా ఇద్దరు కలిసి తొందరగా వేసి, ఇంతకుముందు గోఫర్స్ కేసులో రాజీవ్ గాంధీకి 13 ఏళ్ళు పట్టింది సచ్చినాక, అప్పుడు ఆయన ఇన్నోసెంట్ అని వచ్చింది. అట్లా చేయొద్దు దేవుని దగ్గర. అంటే ఇప్పుడు అన్ని పార్టీలు గత ప్రభుత్వం తప్పు చేసిందని ఈ ప్రభుత్వమే తప్పు చేసిందని గత ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి నేపథ్యంలో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? గతంలో అంటే గత ప్రభుత్వం తప్పు అంటారా? ఇప్పుడు తప్పని ఇది తప్ప అది తప్పనా? మొదలు ఎంక్వైరీ చేయండి, అప్పుడు చెప్తా. ఎందుకు చెప్పాలి? మనం చెప్తే నేను కూడా ఒక పొలిటికల్ గా నాకు దేవుని దగ్గర అన్యాయం జరిగింది, శిక్ష పడాలి, ఇక ముందు దేవుని దగ్గర ఇలాంటి అపచారం జరగద్దు అన్నది. నేను పొలిటికల్ గా మాట్లాడితే నేను కూడా ఒక సైడ్ తీసుకుని, నేను నాకు ఒకటే భక్తులు అనేవారు వెంకటేశ్వర స్వామి, ప్రపంచంలో ఆయన భక్తులు ఉన్నారు. దేవుడు ఆయన వడ్డీ కాసుల వాడు. కనుక ఇమీడియట్ గా తొందరగా 3 months లోపల సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలు తెలుసుకొని ఎవరైతే తప్పు చేసి వాళ్ళకి శిక్ష పడ్డప్పుడు. సిబిఐ విచారణ కోసము జగన్ డిమాండ్ చేయాలనే ఒక ప్రతిపాదన కూడా మీరు తీసుకొచ్చారు కదా, తప్ప అలా ఇప్పుడు ఏమంటారు? ఇంతకుముందు గవర్నమెంటే చేయాలి. కొన్ని కేసులో సోమూటో కేసులో తీసుకుంటున్నా లేదా? జ్యుడిషియల్ సోమూటోకే వాళ్ళు కేసు తీసుకుని, ఇది సీరియస్ కేసు. లార్డ్ వెంకటేశ్వర, ఆల్ లాయర్స్, లార్డ్ జడ్జెస్, ఎవరి అదాని అంబానీలు కూడా పోతారు. కనుక ఆడ కూడా న్యాయం జరగకపోతే ఎట్లనండి? అందుకుంటే ఇవాళ నేను దీక్ష చేసి కోరుతున్నా, కేవలం సిబిఐ ఎంక్వైరీ అయితేనే బయటకు వస్తుంది. లేకుంటే ఇది రోజు మనం పేపర్లో చదవాలి. ఒకనాడు ఈయన తిట్టినట్టు, ఒకడు ఆయన తిట్టినట్టు, అట్లా టీవీలు మీరు చూస్తూ ఉంటారు. వద్దు, మాకు 3 months లోపల డిసైడ్ కావాలి. అప్పుడే దేవునికి న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఇది మొత్తానికి అయితే సిబిఐ విచారణ జరిపిస్తేనే లడ్డుకు సంబంధించినటువంటి అంశంలో తప్పు ఎవరు చేశారు అనేది క్లియర్గా తెలుస్తుందని విహెచ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో సిద్ధార్థ.